పాప్కార్న్పై జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. పాప్కార్న్పై వాటి ఫ్లేవర్లు, అందులో కలిపే పదార్థాల ఆధారంగా 3 విభిన్న జీఎస్టీ స్లాబులు విభజించి పన్ను వేయడంపై విపక్షాలు, ఆర్థికవేత్తలతో పాటు కేంద్రంలోని అధికార పార్టీల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. చక్కెర లేదా మసాలా కంటెంట్ ఆధారంగా పాప్కార్న్పై 3 జీఎస్టీ స్లాబుల్లో పన్ను విధించాలన్న కేంద్రం నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఇంకా చెప్పాలంటే అసలు జీఎస్టీ విధానం అమలు తీరుపైనే విమర్శలకు కారణమవుతోంది. తాజా జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఉప్పు, సుగంధ ద్రవ్యాలతో కలిపిన నాన్ బ్రాండెడ్ పాప్కార్న్కు 5% జీఎస్టీ విధించాలని, ప్యాక్ చేసిన బ్రాండెడ్ పాప్కార్న్ 12%, క్యారమెల్ పాప్కార్న్, ఇతర స్వీట్ పాప్కార్న్కు 18% జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. దీంతో ఒక్క పాప్కార్న్కు 3 స్లాబులు ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాప్కార్న్పై ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీలో వాటిని రాష్ట్రాల వారీగా కాకుండా తయారీ ఆధారంగా 5, 12, 18% పన్ను స్లాబులుగా విభజించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం కూడా తక్షణమే అమల్లోకి వచ్చేసింది. అయితే పాప్కార్న్లపై 18% పన్ను విధించడం ఏంటన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి చక్కెర కలిసిన ఉత్పత్తి ఏదైనా ఎక్కువ పన్ను ఉంటుందని వివరణిచ్చారు. కేంద్రం నిర్ణయంపై సోషల్ మీడియాలో సైతం జోక్స్, మీమ్స్ పేలుతున్నాయి. మాజీ ఆర్థిక సలహాదారులు కేవి సుబ్రహ్మణ్యన్, అరవింద్ సుబ్రహ్మణ్యన్, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఇలా పలువురు కేంద్రం పాప్కార్న్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. జీఎస్టీ సంక్లిష్టత పేరుతో సమస్యను పెంచుతోందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.